చాందోగ్య ఉపనిషత్తుకి సంబంధించి చాలా చక్కటి ఇంట్రడక్షన్ ఏమిటి అసలు ఏం చెప్తుంది అనేది చాలా చక్కగా చెప్పారు గత వీడియోలో. ఇక ఉద్గీత ప్రాశస్యం ఏమిటి? దానికి సంబంధించి వివరణ ఇవ్వండి. పరమేశ్వరుని నామమైనటువంటి ఓంకారాన్ని ఉచ్చైశ్వరంతో గానం చేస్తే అది ఉద్గీత అనబడుతుంది. ఓహ్! ఉద్గీతం అనబడుతుంది. హ్మ్. హ్మ్. ఉచ్చైశ్వరంతో గానం చేయబడినదే హ్మ్. ఉద్గీతం అన్నమాట. హ్మ్. ఇందులో ఉత్, గీహి, థం హ్మ్. 3 అక్షరాలు ఉన్నాయి ఇందులో. ఉన్నాయి. హ్మ్. ఉత్ అంటే ప్రాణం, గీహి అంటే వాక్కు, థం హ్మ్. అంటే అన్నం. హ్మ్. హ్మ్. మన మానవ కోటికి మానవాళికి వాక్కునిచ్చినవాడు, తర్వాత వాక్కునిచ్చినవాడు, ప్రాణాన్నిచ్చినవాడు. హ్మ్. ప్రాణశక్తి లేకపోతే మనం బతకలేం. హ్మ్. కాబట్టి మనల్ని జీవింపజేసేవాడు, మనల్ని మాట్లాడేటట్టు చేసేవాడు, హ్మ్. తర్వాత మనకు అన్నం పెట్టినటువంటి వాడు, అన్నం హ్మ్. ఇచ్చినటువంటి వాడు. హ్మ్. భగవంతుడు గనక ఆ భగవంతుణ్ణి ఉద్గీతం అన్నారు మన వాళ్ళు. హ్మ్. అది. ఉద్గీతం అనే మాటకు ఇదర్థం అన్నమాట. హ్మ్. అయితే ఏమిటి ఉద్గీతం ఎంత గొప్పది? ఉద్గీతము పరమాత్మను తెలియజేస్తూ ఉంది. హ్మ్. దీని గురించి ఉపనిషత్తులో చాలా గొప్పగా చెప్తాడిక్కడ. హ్మ్. ఈ మానవ కోటికి ఆశ్రయింపదగింది భూమి. హ్మ్. అమ్మ. భూమికి ఆశ్రయింపదగింది జలం. హ్మ్. జలానికి ఆశ్రయింపదగింది ఓషధులు. హ్మ్. హ్మ్. ఓషధులకు ఆశ్రయింపదగింది శరీరం, మానవ శరీరం, హ్మ్. పురుష శరీరం. తర్వాత మనకు ఈ శరీరానికి ఆశ్రయింపదగింది వాక్కు. హ్మ్. చూడండి. వాక్కు. తర్వాత ఈ వాక్కుకు ఆశ్రయింపదగింది రుక్కు. హ్మ్. రుక్కుకు ఆశ్రయింపదగినటువంటిది సామవేదం. హ్మ్. సామవేదం. సామవేదం ఆశ్రయింపదగింది ఉద్గీతం. హ్మ్. ఉద్గీతానికి ఆశ్రయింపదగింది పరబ్రహ్మ, పరమాత్మ. ఎంత బాగా చెప్పాడు చూడండి వరుసగా. హ్మ్. ఒకదానికంటే ఒకటి గొప్పది అన్నమాట. హ్మ్. అంటే జగదాధారుడైనటువంటి పరమేశ్వరుణ్ణి తెలియజేసే నామమే ఉద్గీతము. ఇది అన్నింటికీ సారము అన్నమాట. సారభూతమైందన్నమాట. హ్మ్. కాబట్టి ఎవరైతే ఉద్గీతోపాసకులు ఉన్నారో వాళ్ళు పరబ్రహ్మను అంటే పరబ్రహ్మలో ఉండి ఆనందాన్ని పొందడానికి వాళ్ళు ప్రయత్నిస్తారన్నమాట. హ్మ్. ఉద్గీతోపాసన. ఇప్పుడు మనకు భూమి కావాలి, హ్మ్. నీళ్లు కావాలి, హ్మ్. వాక్కు కావాలి, ప్రాణం కావాలి, హ్మ్. హ్మ్. వేదం కావాలి, అన్నీ కావాలి. కానీ ఈ అన్నీ ఎవరి చేత నిర్మితమైనయి? పరమాత్మ చేత నిర్మితమైనయి. హ్మ్. కాబట్టి ఈ ఉద్గీతం ఏం చేస్తుందంటే పరమాత్మలో ఉండే ఆనందరసాన్ని గ్రోలే అవకాశాన్ని ఇస్తుంది. హ్మ్. కాబట్టి ఇది ఉద్గీతం యొక్క గొప్పతనం అన్నమాట. హ్మ్. వీళ్ళు సామవేదీయులు ఉద్గీతోపాసకులు బాగా వాళ్ళు చేస్తూ ఉంటారు. మనకు ఆశ్చర్యం ఏమిటంటే అంగిరసుడనేవాడు. అంగిరసుడు అంటే పేరు ఒట్టిగా రాలే ఆయనకు. హ్మ్. ఆయన ఉద్గీతోపాసకుడు గాబట్టి ఆయనకు అంగిరసుడనే ఆ పేరొచ్చిందట. పేరొచ్చింది. అది. హ్మ్. హ్మ్. అంటే పరమాత్మలో ఉన్నటువంటి ఆనందాన్ని గ్రోలేవాడు. హ్మ్. కనుక ఆయనకు అంగిరసుడనే పేరొచ్చిందట. ఓకే. అట్లాగే దల్భ్యుడు అనేవాడు ఉన్నాడు. హ్మ్. హ్మ్. దాల్భ్యుడు అంటారు అతని పుత్రుణ్ణి. హ్మ్. అతడు గూడా ఉద్గీతోపాసకుడట. హ్మ్. కాబట్టి వీళ్ళు ఉచ్చైశ్వరంతో గానం చేస్తారు. హ్మ్. అప్పుడప్పుడు మన వేద విద్వాంసులు హ్మ్. బాగా బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వాళ్ళు, వేద పారాయణం చేసినటువంటి వాళ్ళు హ్మ్. ఉచ్చైశ్వరంతో వాళ్ళు హ్మ్. సామవేదాన్నే గానం చేస్తూ ఉంటారు. హ్మ్. హ్మ్. కాబట్టి ఈ మౌనంగా ఓంకారాన్ని స్మరించవచ్చు. హ్మ్. కానీ ఉద్గీతోపాసకులు మాత్రం వారు పరమాత్మని యొక్క నామాన్ని ఉచ్చైశ్వరంతో వారు జపిస్తారు. కాబట్టి ఈ ఉద్గీతం మామూలుది గాదు. ఎట్లా అకారం, ఉకారం, మకారాలతో కూడుకున్నది ఓంకారమో, అదేవిధంగా ఉత్, గి, థం. ఇగ హ్మ్. చూడండి 3 తత్వాలున్నాయి ఇందులోపల. హ్మ్. అందులో హ్మ్. 3 ఆ నామంలో 3 తత్వాలున్నాయి. ఈ ఈ నామంలో 3 నామంలో కూడా తత్వాలు. 3 తత్వాలున్నాయి. కాబట్టి హ్మ్. అది ఓంకారం యొక్క ప్రాశస్త్యం అదైతే, హ్మ్. ఇది ఈ మూడింటి యొక్క ఏది ప్రాణము, వాక్కు, హ్మ్. తర్వాత అన్నము అన్నమాట. ఈ మూడింటిని ప్రసాదించే పరమాత్మ యొక్క తత్వాన్ని తెలుసుకొని, హ్మ్. అతనిలో ఉండే ఆనందాన్ని
అనుభవించడానికి ప్రయత్నించే వాళ్ళే ఛాందోగ్యులు అన్నమాట. ఓహ్! అది. చాలా, చాలా చక్కగా వివరించారు. ఉద్గీత అసలు అంత చిన్న పదము ఎంత గొప్పటి అర్థాన్ని ఇస్తుంది అనేది చాలా చక్కగా వివరించారు మసన్ చెన్నప్ప గారు. ఇంకా చాందోగ్య ఉపనిషత్తుకి సంబంధించి మరింత సమాచారం, మరిన్ని ప్రశ్నలు తదుపరి వీడియోస్‌లో తెలుసుకుందాం. మరి ఈ వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.